Hello team, welcome to Stock Investor Basic to Advanced Stock Market Series. ఈ సిరీస్లో ఎలాంటి టెక్నికల్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేయకుండా ప్రతి ఒక్క ఎపిసోడ్ని నేను సింపుల్ లాంగ్వేజ్లో బిగినర్స్కి ఈజీగా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది స్పెషల్గా బిగినర్స్ కోసం మాత్రమే, ఎందుకంటే వాళ్ళకి స్టాక్ మార్కెట్ గురించి కంప్లీట్గా తెలియదు కాబట్టి వాళ్ళకి అర్థమయ్యే విధంగా సింపుల్ లాంగ్వేజ్లో నేను స్టెప్ బై స్టెప్ అనేది ప్రతి ఒక్క ఎపిసోడ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. తప్పకుండా ఈ సిరీస్ని కంప్లీట్గా ఫాలో అవ్వండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. వీడియోను చివరి వరకు చూడండి. ఏదైనా డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇందులో మిస్టేక్స్ ఏదైనా అనిపిస్తే కూడా వాటిని కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోలో బేసిక్ టు అడ్వాన్స్ స్టాక్ మార్కెట్ సిరీస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పెయిడ్ కంటెంట్ని మీకు ఫ్రీగా నేర్పిస్తాను. ఈ సిరీస్లో ఎలాంటి టెక్నికల్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేయకుండా బిగినర్స్కి అర్థమయ్యే విధంగా సింపుల్ లాంగ్వేజ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సిరీస్ని ఫ్రీగా చేయడానికి ఒక రీజన్ అయితే ఉంది. ఫస్ట్ మీతో నా ఎక్స్పీరియన్స్ అనేది నేను షేర్ చేస్తాను. సో నేను పీజీ కంప్లీట్ చేసి జాబ్ కోసం ట్రై చేస్తున్న టైంలో నాకు యూట్యూబ్లో స్టాక్ మార్కెట్కి సంబంధించి ఒక వీడియో అనేది కనిపించింది. అందులో ఆప్షన్స్లో ట్రేడ్ చేసి వితిన్ 5 minutesలో ప్రాఫిట్ తీయడం నేను చూశాను. సో మనీ అనేది ఎక్కువ ఎర్న్ చేయడం చూశాను. అది చూసి నేను కూడా ట్రేడ్ చేసి మనీ ఎర్న్ చేయొచ్చు అని అనుకున్నాను. అయితే స్టాక్ మార్కెట్ గురించి ఎలాంటి బేసిక్ నాలెడ్జ్ అనేది లేదు. ఫ్రీగా కాల్స్ ఇచ్చే ఒక టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యాను. వాళ్ళు ఇచ్చే కాల్స్తో ప్రాఫిట్స్ వస్తున్నాయి. అదే టైంలో నాకు యూట్యూబ్లో మరో వీడియో అనేది కనిపించింది. స్టాక్ మార్కెట్కి సంబంధించి కంప్లీట్ కోర్స్ అనేది నేర్పిస్తామని చెప్పేసి, వాళ్ళు లైవ్లో కూడా ట్రేడ్ చేపిస్తాము, కాల్స్ మాత్రం ఇవ్వము అని చెప్పేసి, కోర్స్కి ఫీజు కూడా ఉంటుందని చెప్పారు. అయితే నేను ఫ్రీ కాల్స్తో ప్రాఫిట్స్ ఉన్నా అనమాట అప్పుడు. సో ఇక్కడ ఫ్రీ కాల్స్తో ప్రాఫిట్లో ఉన్నప్పుడు ఇక కోర్స్కి అమౌంట్ ఎందుకు వేస్ట్ అవుతుందని చెప్పేసి నేను ఆ కోర్స్ తీసుకోవడం మానేశాను. ఇలా ఫ్రీ కాల్స్ నేను తీసుకొని ట్రేడ్ చేస్తున్న షార్ట్ టర్మ్లోనే నా క్యాపిటల్ అంతా లాస్ అయ్యాను. సో నా దగ్గర ఉన్న అమౌంట్ అనేది లాస్ అయింది. తర్వాత కొద్ది రోజులు ట్రేడ్ చేయడం నేను మానేశాను. అయితే నేను స్టాక్ మార్కెట్లో లాస్ అయిన అమౌంట్ని రికవరీ చేయాలని అనుకున్నాను. దానికోసం నేను కోర్స్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యాను. అయితే వాళ్ళు కోర్స్కి ఫీజు వచ్చేసి 20,000 per year అనేసి చెప్పారు. ఇంత అమౌంట్ పెట్టి కోర్స్ తీసుకోవడానికి నా దగ్గర అయితే అమౌంట్ లేదు. సో ఉన్న డబ్బంతా నేను లాస్ అయ్యాను కాబట్టి అప్పుడు ఇంట్లో వాళ్ళ సపోర్ట్ తీసుకొని నేను కోర్సులో జాయిన్ అయ్యాను. 1 year కంప్లీట్ అయ్యేసరికి స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకున్నాను. కానీ ట్రేడ్ చేయడానికి అంత క్యాపిటల్ అనేది నా దగ్గర లేదు. కానీ నా దగ్గర ఉన్న అమౌంట్తో నేను స్వింగ్ ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేస్తూ కొద్ది కొద్దిగా ప్రాఫిట్స్ అనేవి ఎర్న్ చేశాను. సో ఈ టైంలో నేను నేర్చుకున్న కంటెంట్ని బట్టి కొన్ని స్ట్రాటజీస్ అనేవి బిల్డ్ చేశాను. వాటిని బ్యాక్ టెస్ట్ చేసి లైవ్లో కూడా ట్రేడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇదే మీకు ఎందుకు చెప్పాను అంటే, స్టాక్ మార్కెట్లో బిగినర్స్ నాలాగే చాలామంది మనీ అనేది లాస్ అయి ఉంటారు. అయితే కొంతమంది లాస్ అయిన అమౌంట్ని ఇంకా రికవరీ చేయలేమని చెప్పేసి స్టాక్ మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. మరి కొంతమంది లాస్ రికవరీ చేయాలని కోర్స్ తీసుకోవాలని స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకోవాలని చెప్పేసి కూడా అనుకుంటూ ఉంటారు. సో అయితే అందరి దగ్గర అమౌంట్ ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ళ కోసమే నేను ఈ సిరీస్ అనేది ఫ్రీగా స్టార్ట్ చేశాను. ఈ సిరీస్లో మీకు పెయిడ్ కంటెంట్ అనేది కంప్లీట్గా ఫ్రీగా అందిస్తాను. అందుకని ఈ సిరీస్ని తప్పకుండా ఫాలో అవ్వండి. సో నేను ఈ సిరీస్ని 3 స్టెప్స్గా డివైడ్ చేశాను. లెర్నింగ్, బ్యాక్ టెస్టింగ్, ప్రాక్టీస్. సో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ముందు దాని గురించి తెలుసుకొని బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసే తర్వాత మనం ఎంటర్ అవ్వాలి. అలాగే స్టాక్ మార్కెట్ అనేది బిజినెస్. మీరు స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవ్వాలంటే ఈ 3 స్టెప్స్ కనుక ఫాలో అయితే మీరు ఖచ్చితంగా ఇండిపెండెంట్ ట్రేడర్ అవుతారు. సో లెర్నింగ్ ప్రాసెస్లో మీకు స్టాక్ మార్కెట్కి సంబంధించిన కంప్లీట్ కంటెంట్ అనేది మీకు అందిస్తాను. సో అవసరమైన కంటెంట్ మాత్రమే మీకు సింపుల్ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు కంటెంట్ అనేది నేర్చుకున్న తర్వాత మీకు కొన్ని స్ట్రాటజీస్ అనేవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటిని బ్యాక్ టెస్ట్ చేసి మీరు కూడా ఆ స్ట్రాటజీస్లో ఉన్న సక్సెస్ రేట్ అనేది తెలుసుకోవచ్చు. అయితే ఒక్కొక్కరు మైండ్ సెట్కి ఒక్కొక్క స్ట్రాటజీ అనేది సూట్ అవుతుంది కాబట్టి మీకు ఏది సూట్ అవుతుందని చెప్పేసి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే లైవ్ ప్రాక్టీస్. మీకు నేను ఇచ్చే స్ట్రాటజీస్ గురించి ఒక్కొక్క స్ట్రాటజీని 30 days లైవ్లో ట్రేడ్ చేసి చూపిస్తాను. మీరు లైవ్ ట్రేడ్ నుంచి కూడా మీరు ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది. మీకు లైవ్ ట్రేడ్లో మిస్టేక్స్ అలాంటివి ఏమి చేయకుండా మీరు లైవ్ ట్రేడ్ నుంచి కూడా ఎంతో నేర్చుకుంటారు. సో ఈ సిరీస్ని తప్పకుండా ఫాలో అవ్వండి, మీరు ఖచ్చితంగా స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవుతారు. అలాగే ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి, లైవ్ ట్రేడ్ చేయడానికి ఉపయోగపడుతుంది.